కీరా దోసకాయ చిప్స్ ఎప్పుడైనా ట్రై చేశారా? వస్తుంది మారాలి నీ చెడుగొట్టు వాట్లేదు మాట్లాడలేరు ఏంటో వస్తుంది మారాలి బ్రో అంత మాట వాట్? వాట్లేదు మాట్లాడలేరు ఏం చేస్తున్నావు చెప్పు ఫస్ట్. కీరా దోసకాయ చిప్స్ చేస్తున్నా హర్షిల్. ఎలా వస్తాయి నీకు ఈ ఐడియాలు? ఏదో అలా టాలెంట్. హెచ్చులు పక్కన పెట్టి సరిగా చెయ్యి పంచ్ అంటే ఇలా ఉండాలి. లాస్ట్ వీక్ నీ చెడుగొట్టు నీ వల్ల అన్ని వేస్ట్. ఫస్ట్ అయితే ఒక అందమైన కీరా దోసకాయని ఇంటికి పట్టుకొచ్చేసేయండి. తినడానికి అన్ని కళ్ళ ముందు ఉన్నా కూడా నోట్లో పళ్ళు లేవన్నట్టు మొత్తానికి ఈజీగా ఉన్నా కూడా చేయటానికి కష్టం అనమాట. ఇలా సన్నగా కీరా దోసకాయ కట్ చేయటం. అబ్బాబాబా ఏమన్నా చెప్పానా. స్టేజ్ ఎక్కి మాట్లాడు అంటే అందరూ చూస్తునే సరికి ఏమో వచ్చిన ఏబిసిడి కూడా మర్చిపోతాం అనమాట. అట్లుంది వ్యవహారం ఇప్పుడు నాది. సన్నగా కట్ చేయటం నాకేంది, అందరికీ వచ్చు. అయినా కూడా ఏందో మరి వీడియో ఆన్ చేసేసరికి అసలు అవి సన్నగానే కట్ అవ్వలేదు. సర్లే ఇంకా అవి బోడి మొహమి అనుకుని దానిలో కొంచెం ఉప్పు, కారం, గరం మసాలా, నిమ్మకాయ పిండేసి ఆల్ మిక్స్ దంచి కొట్టుడే అనమాట. అన్ని మిక్స్ చేసి పడేసాను. మిక్స్ చేసిన వాటిని హాఫ్ అన్ అవర్ పక్కన పడేస్తే ఆ ఉప్పు కారం అంతా వాటికి పట్టేస్తుంది. నీకు చెప్పినవి అవి అని అడగొచ్చు అనమాట. నాకు చెప్పలేదు, వీడియోలో అందరు చెప్పారు. ఇల్లన్న తర్వాత అందరి దగ్గర ఈ బుడ్డి కడాయి ఉండక మానదు. ఈ బుడ్డి కడాయి తీసేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం మిక్స్ చేసుకున్న కీరాని అయితే దీనిలో వేసేసుకోవటమే. బుస్ అని వచ్చింది అనమాట. నేను వేసేయంగానే మావాడు అన్నట్టే నిజంగా జరిగింది అనుకున్నాను. ఈ రెసిపీ కూడా వస్తామే అనుకున్నాను, కానీ తిన్నాక అర్థమైంది రెసిపీ చాలా బాగుంది. యాక్చువల్ గా ఈ రెసిపీ వచ్చేసి ఓవెన్ లో గానీ ఎయిర్ ఫ్రైయర్ లో గానీ చేయాలి. ఎయిర్ ఫ్రైయర్ మనకి లేదనమాట. ఓవెన్ ఉన్నా కూడా దానిలో కనీసం మనకి ఏబిసిడి కూడా రావు. అందుకని చెప్పేసి ఓవెన్ లో పెట్టలేదు, తీసుకెళ్లి ఆయిల్ లో వేసా. కుకుంబర్ లో కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ కాబట్టి ఆయిల్ కంటెంట్ కూడా ఎక్కువే అయింది. టేస్ట్ బాగున్నా గానీ దీన్ని ఇలా అస్సలు ట్రై చేయకూడదు. ఖచ్చితంగా ఎయిర్ ఫ్రైయర్ లో గానీ ఓవెన్ లో గానీ ట్రై చేయాలి. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ మాత్రం గుడ్. ఏదన్నా ఒక పని చేయటం వల్లే కదా దాన్ని గుడ్ బ్యాడ్ తెలిసేది. అబ్బా ఏమన్నా చెప్పానా. వాటే ఐడియా. వార్తలు ఇక్కడతో సమాప్తం. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బై బై క్యూటీస్.